అందరికీ నమస్కారం. మిస్ మాలినీదేవి అనే కథలో రెండవ భాగాన్నైతే ఇప్పుడు మనం వినేద్దాం. ఆ కారులో డాక్టర్ భువన కూడా ఉంది అన్న విషయం సులభంగానే గ్రహించింది. పాపం ఎంతటి వారైనా కాంతాదాసులే కదా. ఈయన గారి చిటపటలన్నీ ఇతరుల మీదే, అథారిటీలన్నీ తనబోటి వారి మీదే. భువన ఏదైనా అంటే అసలు నోరెత్తరు అని అనుకుంది మనసులో. స్నానం చేసి తెల్లటి గ్లాస్కో చీర, తనే పెయింటింగ్ వేసుకున్న పువ్వుల చీర కట్టుకొని, ఎందుకో సరదా వేసి 2 జడలు అల్లుకొని, తలలో ఉన్న సన్నజాజుల మాల తురుముకొని అద్దం ముందు నిలబడి తన అందాన్ని తను చూసుకుంటూ ఉండగా ఓ క్షణం మురిసిపోయి ఆపేసిన నవలను చదువుకుందాము అని బీరువా నుంచి తీసుకొని యువతల పక్కకొచ్చి ఉలిక్కి పడింది. గుమ్మం పొడవున నైట్ డ్రెస్లో డాక్టర్ భార్గవ అక్కడికొచ్చి 2 చేతులు జోడించి రావచ్చునా అని అన్నాడు. ఆమెని తదేకంగా చూస్తూ రండి అని అంది ఆశ్చర్యంగా. ఏంటి చదువుతున్నావు? ఏదో కాలక్షేపానికి అని చిరునవ్వుతో అంది. ఈరోజు నిన్ను చూస్తుంటే కొత్తగా జాయిన్ అయిన మెడికల్ స్టూడెంట్లా ఉన్నావు, కానీ ఫారెన్ రిటర్న్ డాక్టర్ అమ్మలా లేవు అని అన్నాడు నవ్వుతూ. ఈరోజు నేను డాక్టర్ అన్నమాట మర్చిపోదలుచుకున్నాను. కారణం నా బర్త్డే అంది నవ్వుతూ. అయితే పార్టీ ఏది? ఎందుకు పార్టీ? అంత గొప్పదాన్ని కాదులే. ఉద్యోగంలో చేరింది కొత్త. ఆ ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తానో నాకే తెలియదు. అందుకని అన్నీ మానేశాను. పుట్టినరోజులు జరుపుకోవాలని ఏనాడో పోయింది. ఒక పుట్టినరోజు గడిస్తే 1 సంవత్సరం తగ్గినట్లే. నా జీవితాన్ని ప్రజాసేవలో గడపటమే నా ధ్యేయం. దానికోసం ఎంత ఎక్కువగా పాటుపడగలిగితే అంత నా జీవితం ధన్యమైనట్లే అని భావిస్తానంది నింపాదిగా మాలిని. ఒక్క క్షణం ఆమెనే పరిశీలనగా చూసి తల పంకించాడు భార్గవ. ఫ్లాస్క్లో నుంచి కాఫీ వంపి అతని చేతికిచ్చింది. అంతా రెడీగా ఉంచావన్నమాట. ఎవరైనా రావచ్చని, లేదా నాకే అర్జెంటుగా తోచినప్పుడు పెట్టనవసరం లేకుండా సరిపోతుంది అని అంటూ చిరునవ్వు నవ్వింది. అయితే నీకు విజిటర్స్ తాకిడి ఎక్కువే అనుకుంటాను. ఎవరూ లేరండి. వస్తే మీరు రావాలి, లేకపోతే జితేంద్ర గారు రావాలి అంతే. జితేంద్ర పేరు వింటూనే ముఖం చిట్లించాడు భార్గవ. ఏమీ లేదులే. నువ్వు అవసరమైతే పొరుగురు కేసులు చూడాల్సి వస్తుంది. డెలివరీ కేసెస్కి కూడా నువ్వు వెళ్లాల్సి రావచ్చు. వెళతాను, నాకేమీ భయం లేదు. ఓకే, ఈరోజు నీ బర్త్డే అన్నావు కనుక సరే, ఆఫ్ తీసుకో. రేపు నైట్ డ్యూటీ అంటూ అతను లేచాడు. అలాగే అన్నట్లుగా తను తలూపింది. డాక్టర్ భార్గవ వెళ్ళిపోయాడు. తను ఈరోజు హాఫ్ క్యాన్సిల్ చేసుకుని రమ్మని చెప్పాలని వచ్చుంటాడు. తన బర్త్డే అనేసరికి పాపం ఏమీ అనలేకపోయాడు. మొత్తానికి మనిషిని అదరగొట్టి మరీ చాకిరీ చోయించే రకమంటూ తలుపు గడియ వేసుకొని కాసేపు నవల చదవబోయి ఆ నవలలో డాక్టర్ భార్గవ, జితేంద్రలు కనిపించి నవల చదవలేకపోయింది. అలాగే ఆలోచనలతో ఎప్పటికో తేరుకుంది. లేచి కాస్త ఎంగిలిపడి నిద్రపోయింది. డాక్టర్ జితేంద్రకి డాక్టర్ మాలినీదేవి చూసిన మొదటి చూపులోనే ఆకర్షించింది. కొంతమందిని ప్రత్యేక శ్రద్ధతో మలుస్తూ ఉంటాడా దేవుడు. అందం, చదువు అన్నీ ఒకచోట కలబోసుకొని ఉండటం చాలా అపురూపం. మాలిని తన పట్ల ఆకర్షితురాలై తనను ప్రేమిస్తే ఎంత బాగుండునో కదా. అంతకంటే అతనికి కావలసిన వరం ఇంకొకటి ఉంటుందా? అలాంటి సంభాషణ విని తనని ఆమె పిచ్చివాడి కింద భావించదు కదా. ఏదేమైనా సరే వీలు చూసుకొని తన అంతరంగం వెల్లడించాలి అని ఆసుపత్రికి వచ్చాడు జితేంద్ర. ఆ పూట డ్యూటీ భువన మోహినిది. ఆమె పావుగంటకి తక్కువ కాకుండా ఆలస్యంగా వస్తుంది. అయితే ఆమెను మాత్రం పల్లెత్తి మాటనడు భార్గవ. అదే మాలిని 2 నిమిషాలు ఆలస్యం చేస్తే చాలు ముఖమంతా ఎర్రగా చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా అంటాడు. ఆసుపత్రిలో 1 గంటుండి డాక్టర్ భార్గవ మాలిని ఇంటికొచ్చాడు. ఆమెకి నైట్ డ్యూటీ కనుక విశ్రాంతిగా పడుకునే పుస్తకం చదువుకుంటూ ఉంది. కాలింగ్ బెల్ మోగితే తలుపు తీసి భార్గవను చూసి తెల్లబోయి వెంటనే తేరుకొని రండి రండి అని మర్యాదగా ఆహ్వానిస్తూ ఏమిటో చదువుతున్నావు అని అన్నాడు లోపలికొచ్చి. అతను తన ఇంటికి రావటం చాలా రోజులుగా జరుగుతున్న సంగతే. కాఫీ తెచ్చి అందించింది. భార్గవ కాఫీ బల్ల మీదుంచి, చూడు మాలినీదేవి, మన ఆసుపత్రి తరపున కొన్ని
పొరుగురు డిస్పెన్సరీలున్నాయి అంటే ఈ మధ్య విలేజ్లో కూడా అత్యధికంగా సేవలు చేయాలి అనే తలంపుతో కంకిపాడులో ఒకటి, గొల్లపూడిలో ఒకటి ఇలా 2-3 పెట్టాము. అక్కడికి మెయిన్ డాక్టర్ రోజు ఉదయం 1 గంటన్నర ఉండి వెళతాడు. అలాగే లేడీ డాక్టర్ని కూడా వేస్తే ఇంకొక ప్రయోజనం కాగలదని నా ఉద్దేశం. నువ్వు గైనకాలజిస్టువి, అన్ని ఆపరేషన్లు కూడా బాగా చేయగలవు. అందుచేత నిన్నే పంపాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయానికి ఏముంది? మీరెలా చెబితే అలాగే చేస్తాను. దీనికి మీకు అదనపు జీతం వస్తుంది. అలాగే వెళతాను అని అన్నాను కదా. ఓసారి నాకు ఆసుపత్రులు చూపిస్తే చాలు. అలాగే అంటూ ఈ పూట వెడుదురు గాని తయారుగా ఉండండి అని అన్నాడు భార్గవ. మాలిని లేచి వినయంగా నమస్కరించింది. భార్గవ నవ్వుతూ వెళ్ళిపోయాడు. అంతకు ముందే వెళ్ళొస్తుండే డాక్టర్ హరినాథుని సాయమిచ్చి పంపించాడు భార్గవ. అతనంతా చూపించి వెళ్ళిపోయాడు. అక్కడంతా క్షుణ్ణంగా పరిశీలించింది మాలినీదేవి. లేడీ డాక్టరమ్మ వస్తుందని వైర్లెస్ అందింది కాబోలు. చాలామంది వచ్చారు. అందరినీ సమీక్షించి తిరిగి నైట్ డ్యూటీకి వెళ్ళాలి కనుక వెంటనే బయలుదేరింది. అక్కడ గూడు రిక్షాలో బయలుదేరి ఆసుపత్రికి చేరుకునేసరికి ఇంటికి వెళ్ళి భోజనం చేసే వ్యవధి లేదనిపించింది. అందుచేత భోజనం చేయకుండానే ఆసుపత్రికి వచ్చి క్యాంటీన్లో కాస్త కాఫీ తాగేస్తూ స్థిమితపడింది. ఇప్పుడేనా రావటం అని అంటూ పలకరించాడు జితేంద్ర. అవును. భోజనం చేశారా? లేదు, ఇంటికెళితే ఆలస్యం అయిపోతుందని ఇలాగే వచ్చాను. గొప్ప పని చేశారు. ఆఖరికి నిద్రాహారాలు మాని మరి ప్రజాసేవ చేస్తున్నారన్నమాట అని అన్నాడు కాస్త కోపంగానే. నా ముఖం కదూ. ఒక పూట భోజనం మానేస్తే ఏమైపోతాము? ఆ వార ఏదో తింటాం కదా. అవునవును, ఎందుకు తినరు? కాస్త నానరొట్టె, ఒక కప్పు టీ అని అంటూ ఓ చూపిసిరి కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆ ఇద్దరు నైట్ షిఫ్ట్. ఆమె కూడా రూమ్కి వచ్చాక నైట్ రౌండ్స్ పూర్తి చేసిన జితేంద్ర పక్కనే ఉన్న క్యారియర్ మూత విప్పి, మీకు అభ్యంతరం లేకపోతే కాస్త తీసుకోండి అని అంటూ కాస్తంత రవ్వ కేసరి పులిహోర ఆమె ముందు పెట్టాడు. ఏంటి ఇవాళ స్పెషల్? ఆశ్చర్యంగా అంది. ఏమీ లేదు, ఈరోజు మా చెల్లెలు పుట్టినరోజు, అందుకని మా అమ్మగారు కాస్త చేసి పెట్టారు అని అంటున్నాడు. తన తల్లి గుర్తుకొచ్చింది మాలినికి. తన తల్లి కోరికలు వేరు, తన తండ్రి కోరికలు వేరు. తనకు పెళ్లి చేసి పంపాలి అనేది తల్లి కోరిక. తను పెద్ద డాక్టర్ అవ్వాలని తండ్రి కోరిక. అర్ధాంతరంగా తండ్రి మరణించటంతో ఆయన పైన ఉన్న ప్రేమ కొద్దీ అమ్మ ఆయనకి ప్రాధాన్యతను ఇచ్చి ఇంత దాన్ని చేసింది. పాపం ఆమె దిగులుతోనే, భర్త గతించిన దుఃఖంతోనే సగం ముసలిదైపోయింది. అప్పట్నుంచి ఏదో ఒక సుస్థి. జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇద్దామంటే అక్కడిల్లు వదిలి రావటానికి వీల్లేదు. ఆమె ఉంటేనే ఇంట్లో అద్దెకున్నవారు అద్దెలు సరిగ్గా ఇస్తారు, లేకపోతే లేదు. పైగా ఇక్కడ ఆసుపత్రి రోగులు. ఇవన్నీ ఆవిడకు కాలక్షేపం కలిగించవు. అక్కడైతే తన అత్తయ్యలు అంతా ఆవిడకు కాలక్షేపంగా ఉంటారు అని అనుకుంటూ దీర్ఘ శ్వాస విడిచి లేచింది. కొద్దిగా ఆ క్యారియర్ మూతలోకి తీసుకుంది. కాస్తైనా ఆమె తీసుకున్నందుకు చాలా సంతోషించాడు జితేంద్ర. ఎంతలో 10-12 మంది వచ్చేసరికి కాస్త కంగారు పడింది. ఏంటి కంప్లైంట్ అని అడిగింది. మధ్యాహ్నం కడుపు నొప్పని బాబు ఏడుస్తున్నాడు. సాయంత్రం ఆసుపత్రికి తీసుకొచ్చాము. అప్పుడు ఇంకో డాక్టర్ అమ్మ మందులిచ్చి పంపారు. అది వేసినా ఇంకా ఏడుస్తూనే ఉంది. సూది మందిస్తారని వచ్చామన్నారు. డోకులు విరోచనాలు ఏమన్నా వచ్చాయా? ఆ అబ్బాయిని పరీక్షిస్తూ అడిగింది మాలిని. 3-4 సార్లు అయ్యి ఉంటాయి, విరోచనాలు కూడా. వెంటనే అపెండిసైటిస్ కింద నిర్ధారించింది మాలిని. వెంటనే ఆ అబ్బాయికి రూమ్ ఇచ్చింది. ఎక్కడే ఉంచు, రేపు ఉదయం ఆపరేషన్ చెయ్యాలి. సూపరింటెండెంట్ గారికి చెబుతాను అని అంటూ ఇంజెక్షన్ చేయమని నర్సును ఆదేశించింది. వాళ్ళు వెళ్ళిపోయాక జితేంద్ర ఎలా అంటాడు, బహుశా భువన మోహిని గారే అయి ఉంటుంది. ఆవిడ ఏమనుకొని మందించి పంపారో కానీ ఇది అపెండిస్ అని అంది మాలిని. ఇదేదో గొడవ కింద కాకుండా చూసుకోండి. ఆవిడ రేపు ఉదయం నా పేషెంట్ని నిన్నెవరు చూడమన్నారు అని అనొచ్చు. అంతటితో ఊరుకోకుండా కారాలు మిరియాలు నూరితే భార్గవ గారు దగ్గర చిలువలు పలువలు చెప్పి మీ మీద యుద్ధం ప్రకటించవచ్చు అని అన్నాడు జితేంద్ర సాలోచనగా. ఏం చేసినా సరే పేషెంట్కి రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తే నేను భరించలేను అంతే అని అంది.
ఒక్కోసారి మీరు మాట్లాడే ధోరణి చూస్తుంటే నాకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంత ధైర్యంగా ఎలా చెబుతారో అని. ఆ మాటలకి నవ్వూరుకుంది మాలిని. ఓ అరగంట ఆగి డాక్టర్ భార్గవ గారికి నేనే వెళ్ళి చెప్పొస్తాను అని అంది మాలిని. ఎందుకు? ఫోన్ చేయండి అని అన్నాడు జితేంద్ర. వెంటనే ఫోన్ అందుకొని హలో, నేను మాలినిని మాట్లాడుతున్నాను అని అంది. భార్గవ కంఠం విని మాలిని పేరు వినేసరికి సర్దుకొని కూర్చున్నాడు. ఓ ఓ అపెండిక్స్ కేసు వచ్చిందండి. ఆపరేషన్ చెయ్యాలి. రేపు ఉదయం కల్లా ప్రారంభించాలి. ఆ పేషెంట్ భువనమోహని గారి ఉన్నప్పుడొచ్చింది. ఆవిడే పరీక్షించి పంపారట. కనుక ఆపరేషన్ రేపు ఆవిడ చేస్తారో నన్నే చేయమంటారో అని అంది మెల్లగా. రేపుదయం నేను 8 గంటలకల్లా వచ్చేస్తాను కదా, నువ్వు కూడా రా. నైట్ డ్యూటీ కదూ నీది? అవును. అయినా మీరు రమ్మంటే వస్తాను. ఆల్ రైట్, రేపుదయం తప్పకుండా రా అని అంటూ ఆగి ఏంటి విశేషాలు అని అడిగాడు. ఏమీ లేవు. అక్కడ కంకిపాడులో వర్క్ చూసుకొని ఇటొచ్చాను. రేపుదయం అక్కడికొకసారి వెళ్లాల్సి రావచ్చు. అయితే నీకు చాలా శ్రమ. ఎల్లుండి కానీ రేపు ఈవినింగ్ కానీ మార్చుకో అక్కడికి ప్రయాణం. మరి గొల్లపూడి ఎలా వెళ్ళను? దానికి భువనని పంపిస్తాలే అని అన్నాడు. మెనీ మెనీ థ్యాంక్స్ అని అంటూ ఫోన్ పెట్టేసింది. మరి అక్కడి నుంచి మోహిని ఇంటికి రింగ్ చేశాడు భార్గవ. రేపుదయం 7:30 ఆపరేషన్ కేసు ఏదో వచ్చిందట అని అంటూ మళ్ళీ ఆమె ఏమనేది వినిపించుకోకుండా ఫోన్ పెట్టేశాడు. అయితే జితేంద్ర అన్నమాట వృధా పోలేదు. భువన మోహిని, భార్గవ అంతా ఒక్కసారే వచ్చారు. డాక్టర్ మాలిని తెల్లవారుగానే వెళ్ళిపోయి స్నానం వగైరాలు చేసి కాస్త కాఫీ టిఫిన్ తీసుకొని 1 గంట నిద్రపోయి సరిగ్గా 8 అయ్యేసరికి ఆసుపత్రికి వచ్చింది. ఆమె వెనకే వచ్చారు 2 పేషెంట్లు కూడా. చూస్తూనే తన పేషెంట్ని గ్రహించిన ఆ పైన ఇక్కడ అడ్మిట్ ఎవరు చేశారు అని అడిగింది తీవ్రంగా. నేనే, నిర్భయంగా జవాబిచ్చింది మాలిని. నా పేషెంట్ మీద నీ పెత్తనం ఏమిటి? ఇందులో పెత్తనమేముంది? కేసు కండిషన్ని బట్టి ఆ అబ్బాయికి అపెండిసైటిస్ అని నిర్ధారణ చేశాను. కాదు, అల్సర్ అని లేచింది భువన. ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. కాదు, అది రాంగ్. ఆ అబ్బాయికి అపెండిసైటిస్. ఇప్పుడు ఆపరేషన్ చేయకపోతే ఆ అబ్బాయి బతకడు. కాదు, మీదే రాంగ్. ఏదో నా మీద అనాలని అనటం కానీ ఆ అబ్బాయికి అల్సరే. ఏమంటారండి మీరు? ఆ అబ్బాయికి తక్షణం ఆపరేషన్ జరగాలి అని అంది. అంతకంటే విసుగ్గా లేచిన మాలిని. భార్గవ ఆ ఇద్దరిని చూసి ఎస్, ఆపరేషన్ నువ్వే చేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అన్నాడు గంభీరంగా. ఆ మాటలకి మాలిని కృతజ్ఞతగా చూసింది. మరో నిమిషంలోనే థియేటర్ సిద్ధం చేశారు. డాక్టర్ భార్గవ కూడా ఆమె పక్కనే ఉండి ఆపరేషన్ చూడసాగాడు. అది అక్షరాల అపెండిసే, అల్సర్ కానే కాదు. ఆపరేషన్ పూర్తి చేసి వచ్చిన తర్వాత కుట్లు వేసి పేషెంట్ని రూమ్లోకి పంపించి తేలికగా ఊపిరి పీల్చుకుంది. డాక్టర్ భార్గవ కళ్ళు ఆనందంతో మెరిశాయి. మొత్తానికి అందరికీ ఎదురు తిరిగి మరీ ఆపరేషన్ జయప్రదం చేసినందుకు ఆనందం పొంగి పొర్లింది. రోగి బాధని అర్థం చేసుకొని ఆరోగ్యాన్ని సరిగ్గా కనిపెట్టి వైద్యం చేసిన వ్యక్తికి అన్ని విధాల అర్హులు. మిగిలిన వారంతా అశ్రద్ధ మనుషులే. అందరూ అదే విధంగా అదే కథగా చెప్పుకుంటుంటే వంటికి కారం రాసినట్టుగా కాలనాగుల బొసలు కొడుతుంది భువన. తనన్నమాట కాకపోవటం, తనెదురుగానే భార్గవ మాలినిని సమర్థించటం, తననుకున్న వ్యాధి కాకపోవటం మంటలు రేపిందామెకి. పోనీలే, ఏదో అయిపోయింది కదా అని భార్గవ ఎంత సమాధానపరిచినా భువనమోహిని ఆగ్రహం మటుకు చల్లారలేదు. అదో పెద్ద అవమానంగా భావించి ఉడికిపోయింది. అక్కడ ఏ యుద్ధం జరిగినా తన్నుకు చస్తారు అనే భయంతో డాక్టర్ జితేంద్ర తనకి ఆ పూట డ్యూటీ లేకపోయినా ఆసుపత్రికి వచ్చి జరిగింది తెలుసుకొని ఆశ్చర్య ఆనందాలతో మునిగిపోయాడు. భార్గవ గారు ముద్దుల ప్రేయసి మాట కాదని ఇలా పరాయి పిల్లని సమర్థించటం ఈ ఆసుపత్రి చరిత్రలోనే సువర్ణ అక్షరాలే. ఇంతకీ ఆ కుర్రాడి ఆయుర్దాయం గట్టిదే అనుకుంటా. సంతృప్తిగా వెనుతిరిగి అలా ఓసారి మాలిని ఇంటికి వెళ్ళి పలకరించి వద్దామని మనసు కనిపించి బయలుదేరి ఇంట్లో నిద్రపోవటానికి ఉపక్రమిస్తున్న మాలినిని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక తర్వాత పలకరించవచ్చు అని వెళ్ళిపోయాడింటికి.
అది స్పష్టంగా చూశాడు భార్గవ. ఎందుకతను ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని అనుకున్నాడు చిరాకుగా. అతనికి జితేంద్ర అంటే ఎక్కడ ఆగ్రహం రాదు, కానీ మాలినితో మాట్లాడుతుంటే మాత్రం ఫైర్ అయిపోతుంటాడు. ఆ పూటంతా విశ్రాంతిగా పడుకుని సాయంత్రం 5 గంటలయ్యేసరికి కంకిపాడు వెళ్ళిపోయింది మాలిని. ఈసారి ఎవరి తోడు లేకుండానే వెళ్ళింది. అక్కడ పేషెంట్లని చూస్తూ ఉండగానే నొప్పులు వస్తున్నామే అడ్మిట్ చేయబడింది. ఆ డెలివరీ కేసు చూసి యువతల పడేసరికి రాత్రి 12 గంటలు దాటింది. అప్పుడక్కడి నుంచి ఇల్లు చేరటం ఎలాగా అని భయం పట్టుకుంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకొస్తున్నాయి. అది మరింత భయం కలిగించింది. ఏ రిక్షా అయినా దొరికితే వెళ్ళి పోవాలి అని అన్నట్టుగా అడుగులు వేస్తుంది నిదానంగా. చినుకులు కూడా ప్రారంభమయ్యేసరికి ఒక్కసారిగా అదిరిపడింది. ఎంత వేగంగా నడిచినా అడుగులు తడబడుతున్నాయి. బట్టలు తడవనే తడిశాయి. ఎలాగా అని సందేహపడుతున్న టైంలో ఆమె ముందు అంబాసిడర్ కారాగింది. మాలిని భయంతో బిగుసుకుపోయినట్లుగా అయింది. ఆ కారులో నుంచి భార్గవ దిగేసరికి దాదాపుగా మతి పోయినట్లయింది. డాక్టర్ భార్గవ ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. కారెక్కు అని అన్నాడు గంభీరంగా. ఆ రూపానికి భయపడిన మాలిని హడలిపోతూనే కారులో ఎక్కింది. నిన్నెంతవరకు ఎవరుండమన్నారు అని తీక్షణంగా అడిగాడు. డెలివరీ కేసు వస్తే ఉండాల్సొచ్చింది. ఆ విషయం నాకు ఫోన్ చెయ్యొద్దా? అసలు నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా సరే నాకు చెప్పి వెళ్ళాలని నీకు తెలియదా అని అడిగాడు. మర్చిపోయాను అని అంది. తల వంచుకునే ఉంది. ఆమె అలా కూర్చొని ఉండగానే క్వార్టర్స్ వచ్చేశాయి. ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమైనా పంపిస్తాను, తిని పడుకో అని అన్నాడు. ప్లీజ్, ఇప్పుడేమీ తినలేను, పడుకోవాలని ఉంది అని అంది మాలిని. భార్గవ ఆమె ముఖంలోని అలసట స్పష్టంగా గమనించి సరే నీ ఇష్టమంటూ వెళ్ళిపోయాడు. తనింటికి అతను వెళ్లేదాకా చూసి తలుపు గడియ వేసుకుని లోపలికి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయింది. వెంటనే నిద్రాదేవి ఆమెను జోకొట్టింది. ఇంట్లో టిఫిన్ చేయటం తగ్గించేసింది. రాత్రి భోజనం చేయలేదు. ఆకలి దంచేస్తుంటే ఉదయమే 4 చపాతీలు చేసింది. కాఫీ నీళ్లు మరుగుతున్నాయి. ఇంతలో తలుపు తట్టిన శబ్దమైంది. గబాల్న వెళ్ళి తలుపు తీసింది. డాక్టర్ భార్గవ ఫుల్ గ్రే కలర్ సూట్లో ఒక్క క్షణం ఆమెని మైమరిపించాడు. లోపలికి రావచ్చా? నవ్వుతూ అడిగాడు. అదేం అలా అంటున్నారు? ఏమీ లేదు. నువ్వు అలాగే ఉండిపోతేను బొమ్మలాగా. ఏమీ లేదు. మీ డ్రెస్ చాలా బాగుంది, అదే చూస్తున్నాను. ఆ మాటకి భార్గవ మందహాసం చేసి నా డ్రెస్సే కానీ నేను బాగోలేదన్నమాట. మీరెందుకు బాగోలేదు? ఆ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు. అప్రయత్నంగానే నాలుక కరుచుకుంది. అది గమనించి తనలో తనే నవ్వుకున్నాడు. ఇంతకీ ఏం చేస్తున్నావు? ఆ మాటతో స్టవ్ మీద పెట్టిన కాఫీ నీళ్లు చప్పున గుర్తుకొచ్చాయి. హడావుడిగా లోపలికి పరిగెత్తింది. ఆ నీళ్లు కాసిని ఇంకిపోయి గిన్నె ఎర్రబడిపోయింది. మళ్ళీ ఒక గ్లాసు నీళ్లు పోసొచ్చింది. ఆమె వెనకే లోపలికి వచ్చిన అతను గిన్నె మార్చావా అని అడిగాడు నవ్వుతూ. ఆ మాటకి విస్మయంగా చూసింది మాలిని. ఏంటలా చూస్తున్నావు? మీకు కాస్తో కూస్తో పాకశాస్త్రంలో కూడా పరిచయం ఉన్నట్లుగా ఉంది. గిన్నె మాడిందని చెప్పటానికి పెద్ద పాండిత్యం కావాలా? మాలిని నవ్వి అక్కర్లేదు, ఇవి తిని రుచి చెప్పటానికి మాత్రం తప్పకుండా కావాలి అని అంటూ ప్లేట్లో 2 పూరీలు పెట్టి చేతికి అందించింది. ఆ అందించటంలో డాక్టర్ చెయ్యి ఆమెకు తగిలి వళ్ళు గగుర్పాటుకు వచ్చింది. ఎందరినో చూస్తుంది, అందరితో మాట్లాడుతుంది, కానీ ఏనాడు డాక్టర్ భార్గవ కలిగించే అనుభూతి మాత్రం ఆమెకు కలిగించలేదు. అసలు అతన్ని చూస్తుంటేనే తన మనస్సు వశమైపోతుంది. తన మనస్సు భార్గవ వైపు పరిగెత్తటమేమిటి? అతను డాక్టర్ భువనమోహిని చేతిలో బాధితుడు అని తెలుసు కదా అని అనుకుంది మనసులో. పూరీలు చాలా బాగున్నాయి, ఇంకా 2 పెట్టండి. వెంటనే తనకని అట్టి పెట్టుకున్న మిగిలిన 2 తెచ్చేస్తుంది. అతను ఆప్యాయంగా తింటుంటే సంతృప్తిగా చూసింది. కాఫీ కలిపించింది. అతనితో పాటు తను కూడా కాఫీ తీసుకుని ముందు గదిలోకొచ్చింది. చూడు మాలిని, ఎల్లుండి దీపావళి కదా అని అంటూ టేబుల్ మీద ఉంచిన ప్యాకెట్ విప్పి అందులో నుంచి ఖరీదుగల చీర బయటికి తీసి ఇది నీకోసం కొన్నాను, ఎలా ఉంది అని అడిగాడు. ఆ చీరని అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది మాలిని. ఇతన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ చాలా బాగుందండి చిరునవ్వు ముఖంతో అంది.
ఆ మాటకి ఆనందపడ్డాడు భార్గవ. తీసుకో, పండగనాడు కట్టుకో అని అంటూ లేచి మరి వెళ్ళిరానా అని అడిగాడు. వెళ్ళిరండి, కానీ ఒక రిక్వెస్ట్ అని అంది నవ్వుతూ. చెప్పు అని అన్నాడు కుతూహలంగా. పండగనాడు మా ఇంటికి భోజనానికి రండి, ఒక్కదాన్నే తినాలి కదా, పండగ పూట కూడా, అందుకే బాధగా ఉంటుందని అంది మాలిని. ఆమె వైపు చూసి అలాగే 12 గంటలకల్లా వచ్చేస్తాను అని అంటూ జవాబిచ్చి వెళ్ళిపోయాడు. అతని మాటల్ని మననం చేసుకుంటూ అతను వెళ్లేదాకా చూసి లోపలికొచ్చేసింది. ఆ చీరని ఆప్యాయంగా గుండెలకి హత్తుకొని ముద్దు పెట్టుకొని పెట్టెలో దాచి వంట చేసుకోవటంలో నిమగ్నమైంది. ఎల్లుండి అతనికి ఇష్టమైనవి ఏవో తెలుసుకొని చేస్తే పోయేది. తను చేసినవి తింటాడో తినడో అని అనుకుంది మనసులో. రేపు దీపావళి కదూ, ఎక్కడికైనా వెళదామా అని అడిగింది భువన భార్గవని. చూద్దాం, వీలును బట్టి. వీలంటూ కూర్చుంటే మనకి జన్మలో టైం దొరకదు, తెచ్చుకొని వెళ్ళవలసిందే. భార్గవ మాట్లాడలేదు. క్షణం ఆలోచించి సాయంత్రం 4 గంటలకి బయలుదేరి అలా బ్యారేజీ మీద షికారికి వెళదాం, ఆ తర్వాత పిక్చర్కి పోదాం అని అన్నాడు. అలాగేనన్నట్లు తలూపి మరి షాపింగ్కి ఈరోజే వెళదాంలే అని అంటూ ఆమెను తీసుకొని బట్టల షాప్కి వెళ్ళి 500 రూపాయలు బట్టలకి చెల్లించి బయట నిలబడ్డాడు. వాళ్ళిద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళటం మాలిని చూస్తూనే ఉంది. ఎలాగైనా భువన అదృష్టవంతురాలు అని అనుకుంది. తనుంది, ఏ కోరిక, ఏ సరదా, ఏ ముచ్చట లేకుండానే గడిచిపోతుంది జీవితం అని అనుకుంది బాధగా. ఆ మర్నాడు అతన్ని భోజనానికి పిలిచింది కనుక ఇక ఆలోచనలకు స్వస్తి చెప్పింది. కానీ ముఖం మాత్రం చిన్న బోయిందనే చెప్పొచ్చు. ఆసుపత్రిలో పని చూసుకుంటుంది. అటు డాక్టర్ జితేంద్ర తన గదిలో పేషెంట్లను చూస్తున్నాడు. ఇటు లేడీస్ని పరీక్షిస్తుంది మాలిని. ఇంతలో 2 చేతుల మీదుగా ఓ పేషెంట్ నేసుకొచ్చారు. ఆమెక్కడ డెలివరీ అయ్యి 3వ నాడే వెళ్ళిపోయిందట. ఆ కేసు డాక్టర్ భువన మోహినిది. ఆమెను పరీక్షించిన మాలిని ముఖం ఒక్కసారిగా ఎర్రపడింది. ప్రసవ సమయంలో సీజరింగ్ జరిపి కుట్లు సరిగ్గా వేయకపోవటంతో సంభవించినటువంటి ఇన్ఫెక్షన్. వెంటనే ఆమెకు బెడ్ అరేంజ్ చేసి మళ్ళీ కుట్లు వేసింది. వెంటనే ఇంజెక్షన్ దగ్గరుండి నర్స్ చేత చేయించింది. పేషెంట్ పరిస్థితి చాలా దైన్యంగా ఉంది. ఆమెకు పుట్టిన పాపకు వాంతులు విరోచనాలవుతుంటే ఆ పాపని ఆసుపత్రిలో ఉంచి తగిన చికిత్సను ప్రారంభించింది. సరిగ్గా 12 గంటలకి ఆసుపత్రికొచ్చిన భువన మోహినిని భార్గవని నిలేసింది మాలిని. చూడండి భువనమోహిని గారు, మీరు పేషెంట్ విషయంలో తగిన శ్రద్ధ చూపించకపోవటం క్షమార్హం కాదు, నేరమని తీవ్రంగా చూసింది. భువన భార్గవ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూశారు. మీరు డెలివరీ కేసు 4 రోజుల కిందట చూశారట. ఆమెకు కుట్లు సరిగ్గా వేయకపోవటం వలన ఆమెకు ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణాపాయ స్థితికి వచ్చింది. దానికి కారణం మీ అజాగ్రత్త. సరిగ్గా స్టెరిలైజ్ చెయ్యని ఫోరెస్ ఉపకరం ఎవరు వాడమన్నారు? తర్వాత ఎందుకు శుభ్రం చేయలేదు? కుట్లు సరిగ్గా వేయకుండా పంపించేయాల్సిన అవసరమేమిటి? పేషెంట్లు మీకు లోకువుగా కనిపిస్తున్నారా అని అడిగింది మహిషాసుర మర్ధినిలా చూస్తూ. ఆ సమయంలో ఆమె భార్గవని కూడా లక్ష్య పెట్టలేదు. షటప్, మాటలు తిన్నగా రానివ్వు. నేను కుట్లు సరిగ్గా ఎందుకు వేయలేదు? అసలు ఎవరా అమ్మాయి, రండి చూద్దురుగాని అని అంటూ వెంటనే చూపించింది. ఈవిడికి నర్వస్నెస్ తప్ప మరి ఇకేమీ లేదు, పెంకిగా జవాబు చెప్పింది భువన. ఎన్నిసార్లు వచ్చినా ఏమీ కాదులే అన్నారమ్మా అని ఆవిడ చెప్పింది. ఆ పేషెంట్ కృష్ణవేణి. ఆ మాట భార్గవ కూడా విన్నాడు. ఆ మాట వింటూ తోక తొక్కిన తాచురా లేచింది భువన. మాలిని నిన్నగాక మొన్నొచ్చి ఇక్కడ పేషెంట్లందరినీ లేనిపోని రోగాలతో మాయజల్లి ఏదో గొప్ప వైద్యం చేసినట్లుగా నటిస్తూ అటు నర్సుల్ని ఇటు పేషెంట్లని కూడగట్టుకుంటూ నా మీదకి ఉసిగొల్పుతున్నావన్నమాట. మీ మీద ఉసిగొల్పటానికి నాకే అవసరం లేదు. ఆ పేషెంట్ పడే బాధకి మన కేశవరావు మెమోరియల్ ఆసుపత్రి చేసిన తలతెక్క వైద్యానికి వచ్చిన అపఖ్యాతికి చాలా ఆవేదన పడుతున్నాను. ఆయన ఏ ఆశయాలతో ఈ ఆసుపత్రిని కట్టించాడో ఆ ధ్యేయానికి భంగం వాటిల్లితే నేను భరించను రోషంగా అని విసవిస వెళ్ళిపోయింది డాక్టర్ మాలిని. లేటు కేశవరావు గారి ముద్దు బిడ్డకి ఎంత పొగరు,
ఎంత అహంకారం అని అంటూ ఇంకా పేలుతూనే ఉంది భువన. డాక్టర్ భార్గవ మాలిని వెళ్ళిన వైపే స్తబ్దుడై చూస్తూ ఉండిపోయాడు. ఏంటి అలా చూస్తున్నారు? మీకు కూడా దాని పిచ్చి పట్టిందా ఏంటి అని అంటూ తనని గయ్యిమనేసరికి వెంటనే తేరుకొని ఆమెతో పాటు కారులో ఇంటికి వెళ్ళిపోయాడు భార్గవ. ఆ మర్నాడే దీపావళి. పెందలాడే వంటలు ప్రారంభించింది. గారెలు, సేమియా పాయసం చేసింది. కొద్దిగా మైసూర్ పాకం కూడా ముందు రోజే చేసి ఉంచింది. ఆ పూట 11 గంటల వరకు డ్యూటీ చేసి ఇంటికొచ్చి అప్పుడు వేడివేడిగా గారెలు వేసింది. సరిగ్గా 12 గంటలకి భార్గవ వచ్చేశాడు. అతను చెప్పిన టైంకి వస్తాడని తెలుసు. అందుకే గబగబా అన్నీ చేసి అతను కొనిచ్చిన చీర కట్టుకొని దేవకాంతలా తయారైంది మాలిని. అతను రాగానే నీళ్లందించింది. బూట్లు విప్పి పక్కన పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చాడు. నాతో పాటు నువ్వు కూడా వడ్డించుకో అని అన్నాడు రంభలాగా కనిపిస్తున్న ఆమెను చూస్తూ. ఎందుకు వడ్డించుకోను? ఇద్దరం కలిసే తినాలి కదా అని అంటూ చకచకా వడ్డించింది. అతను మంచి ఆకలి మీద ఉన్నాడేమో, చకచక భోజనం చేస్తున్నాడు. కొసరి కొసరి వడ్డించింది. మెనీ మెనీ థ్యాంక్స్ అంటూ. నువ్వు పెట్టిన భోజనం జన్మలో మర్చిపోలేను అని అన్నాడు చెయ్యి కడుక్కొని వచ్చి. ఆ మాటలకి ఆనందంతో నాట్యం చేసింది ఆమె హృదయం. సాయంత్రం ఏటైనా వెళ్తున్నావా? వెళ్ళను. ఇంట్లో దీపాలు పెట్టుకోవద్దు అని అనింది నవ్వుతూ. టపాకాయలు కూడా కాల్చుతావా అని అనగానే కొనుక్కున్న బాణాసంచా చూపించింది. అవన్నీ చూసిన భార్గవ ఒక్కోసారి చిన్నపిల్లలా ప్రవర్తిస్తూ ఉంటావు అని అంటూ ఆమె అందించిన కిళ్ళి వేసుకొని, నాకు మాత్రం సాయంత్రం మీటింగ్ ఉంది. భువన నేను అలా పిక్చర్కి వెళ్ళిపోతున్నాం. మంచిది అని అంది. అతనన్న మాటలకి ముఖం పాలిపోయింది మాలినికి. అది అతను గమనించినట్లే ఊరుకున్నాడు. అతను వెళ్ళిపోయాక నీరసంగా మంచం మీద వాలిపోయింది, తన బలహీనతను అణుచుకోలేక. అతన్ని భోజనానికి పిలిచినందుకు వండినవి ఏమీ వేస్ట్ కాకుండా తిని వెళ్ళిపోయాడు. అంతే చాలనుకుంది. ఏమిటో తనకు అతని మీద మమకారం. నిన్న జరిగిన రభసకి అతను భోజనానికి వస్తాడో లేడో అని ఆమె చాలా బాధపడింది. ఆమె అలా ఆలోచనల మధ్య ఉండగానే అప్పుడొచ్చాడు డాక్టర్ జితేంద్ర. బ్లూ కలర్ సూట్లో పువ్వులు స్వీట్స్ తీసుకొని రండి అని అంటూ ఆహ్వానించింది. వస్తున్నాను అని అంటూ నవ్వి అవి ఆమె చేతికి అందించాడు. ఎందుకండి ఇవన్నీ అని అంది మొహమాటంగా. పర్వాలేదు తీసుకోండి. మీరు ఆ మాట అంటారని నాకు ముందే తెలుసు. పువ్వులు విప్పి వాటిని తీసి పెట్టుకుంది. అది చూసి సంతోషపడ్డాడు. గారెలు స్వీట్లు అతని చేతికిచ్చింది. ఇంటి దగ్గర తిన్నవే, అరగలేదండి. పర్వాలేదు, అన్నీ కలిపి ఒక్కసారే అరిగిపోతాయి అని అంది చిలిపిగా. ఆ సాయంత్రం వరకు అతను అక్కడే కూర్చొని ఆసుపత్రి విషయాలు, సొంత విషయాలు మాట్లాడి 7 గంటలకి వెళ్ళిపోయాడు. అతనుండగానే ప్రమిదలు వెలిగించింది మాలిని. ఆ రాత్రి భోజనం చేసి పడుకున్నాక ఆమె కళ్ళ ముందు భార్గవ గిరగిరా తిరిగాడు. రాణిగారితో సినిమాకి వెళ్ళి ఈ పాటికి పడుకునే ఉంటాడు. ఒంటరిగానో లేక జంటగానో అని అనుకుంది. ఆ మాట అనుకోగానే మనసంతా చల్ల చిలికినట్లుగా అయింది. ఏదైనా సరే ఇక్కడికొచ్చింది ఉద్యోగినిగా. తన ధ్యేయం వేరు, తన ఆశయాలు వేరు. అవన్నీ మర్చిపోయి భార్గవ మత్తులో పడటమేమిటి? తన పిచ్చిగాని అని అనుకుంది భారంగా. ఇలా ఎన్నాళ్ళు? తన జీవితంలో ప్రేమ, ఆనందానికి తావులేదా? డాక్టర్ అయినంత మాత్రాన అన్నీ మర్చిపోవాల్సిందేనా అని అంటూ మనసు ఎదురు తిరిగింది. ఇలా సంఘర్షణల మధ్య ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు. భువనమోహిని ఇంటి నుంచి బయలుదేరబోతుంది. గుమ్మంలో కారాగింది. అందులో నుంచి ఒక జంట దిగారు. రండి అని అంటూ ఆహ్వానించింది. ఆ ఇద్దరు లోపలికొచ్చారు. ఏం కావాలి అని అడిగింది భువన. ఏమీ లేదు. నిన్న మీ ఆసుపత్రికి వెళితే ఖాళీ లేదన్నారు. మా మామగారిని అడ్మిట్ చెయ్యాలి అని వస్తే అన్నాడు ఆ వ్యక్తి. మీ మామగారి కంప్లైంట్ ఏమిటి? ఏముంది, ఓల్డేజ్ కదా, కళ్ళు సరిగ్గా కనిపించవు. ఏమైనా ఆపరేషన్ చేస్తే చూపు బాగా వస్తుందేమో అని, బాగా వీక్గా ఉన్నారని, నడవలేకపోతున్నారని, అక్కడ కొన్నాళ్ళుంచి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని అంటూ పర్సులో నుంచి 2 50 రూపాయల నోట్లు బల్ల మీద ఉంచాడు. అవి చూడగానే భువన కళ్ళు మెరిశాయి. వాటిని అందుకొని పర్సులో పెట్టుకొని, ఈరోజు నాదే డ్యూటీ, మీ పేషెంట్ని తీసుకొని రండి అని అంది. మెనీ మెనీ థ్యాంక్స్ అండి.
మీరు బెడ్ ఇచ్చి 15 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారంటే ఆయనకి కాస్త సహాయం చేసిన వారవుతారు అని అంటూ లేచి నమస్కరించారు ఆ దంపతులు. అలాగే అన్నీ నేను చూసుకుంటాను అని అంటూ అభయమిచ్చింది భువన. ఆ ఇద్దరు సంతోషంగా వెళ్ళిపోయారు. ఎప్పుడు జనంతో కిటకిటలాడే కేశవరావు మెమోరియల్ ఆసుపత్రిలో బెడ్ దొరకటం చాలా కష్టమైన విషయమని చాలామందికి తెలుసు. మాలిని ఇంట్లోనే ఉంది. భువన వచ్చింది ఆసుపత్రికి. వస్తూనే ముందు ఇన్పేషెంట్ల వార్డులో చెకింగ్కి బయలుదేరింది. ఆమె కళ్ళకు ఒక ముసలాయన కనిపించాడు. అతని ఎముక ఫ్రాక్చర్ అవటంతో 2 రోజుల కిందటే అడ్మిట్ చేయబడ్డాడు. ఏంటయ్యా, ఈ పూట బెడ్డు ఖాళీ చెయ్యాలి అధికారయుతంగా అడిగింది. ఆమె మాటలకి పేషెంట్ తెల్లబోయాడు. డాక్టరమ్మ గారు 1 వారం రోజులు ఉండాలన్నారమ్మా అని అన్నాడు దీనంగా. తారా జువ్వలా లేచింది భువన. నేను డాక్టరమ్మనే, నోరు మూసుకొని వెళ్ళు. ఇంకో పేషెంట్ ప్రమాదంలో ఉన్నాడు. అయినా నీకు బెడ్ అవసరం లేదు, బాగానే ఉన్నావు కదా, ఇంటికి వెళ్ళి మళ్ళీ రోజూ వచ్చి ఇంజెక్షన్ చేయించుకో అని అంది. అతను దీనంగా ఆమెను చూసి తలూపుతూ లేచాడు. కాలు పచ్చి పుండులా ఉంది. అతను సామాన్లు నర్సును పిలిచి సర్దించింది. అతను అలాగే వెళ్ళలేక కళ్ళనీళ్లు పెట్టుకుంటూ బయట బెంచీపైన కూర్చుండిపోయాడు. ఆ డాక్టరమ్మ పాపం తగ్గేదాకా ఉండమంటే ఈ అమ్మేమో ఇక చాలు వెళ్ళమని అంటుంది. ఇప్పుడు ఎలా పోవటం అని అనుకుంటూ ఆ డాక్టరమ్మ కోసం ఎదురు చూడసాగాడు. అటుగా పోతున్న డాక్టర్ జితేంద్ర అతన్ని చూసి, ఏంటి ఎక్కడ కూర్చున్నావు అని అడిగాడు. ఏం చెప్పను బాబు, కాలు తగ్గేదాకా ఉండమన్నారు ఆ డాక్టరమ్మ గారు. ఈ అమ్మగారు వద్దు చాలు వెళ్ళమన్నారు, ఏం చెప్పను అని అన్నాడు కళ్ళనీళ్ల పర్యంతమవుతూ. వెంటనే ఉండమన్న అమ్మగారు ఎవరో, వెళ్ళమన్న అమ్మగారెవరో ఊహించాడు జితేంద్ర. నిన్నుండమన్న అమ్మగారిది నైట్ డ్యూటీ, సాయంత్రం దాకా ఉంటావా, మరి ఎక్కడే అని అన్నాడు. ఆ మాటలతో ముఖం నల్లబడింది అతనికి. ఇక్కడ ఉండనిస్తారన్న నమ్మకం నాకు లేదు బాబు. ఆ సూపరింటెండెంట్ మహానుభావుడు ఇలాంటప్పుడు వత్తాసున్నాడు. మాలినిని కేకలు వేయటానికైతే సరిగ్గా వస్తాడు అని అనుకున్నాడు కసిగా. 12 అవగానే ఆసుపత్రి మూసేస్తుంటే బయటకొచ్చిన ఇంకా ఆ పేషెంట్ అక్కడే ఉండటం గమనించి కోపం వచ్చి, ఏమయ్యా ఇంకా ఎక్కడే ఉన్నావు అని అడిగింది భువన. వెళతానమ్మా, మా వాళ్ళు అన్నం తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో కలిసి వెళతాను అని అన్నాడు భయంగా. భువన ముఖం చిట్లించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డ్యూటీ నర్స్ అతన్ని చూసి జాలిపడి, ఆ డాక్టరమ్మ గారి ఇల్లు దగ్గరే, వెళ్ళి కష్టం చెప్పుకో అని అంది. ఆ మాటలతో ఆ పేషెంట్ భద్రయ్య ముఖంలో జీవకళ వచ్చింది. ఆ ఇంటి గుర్తులడిగి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే మాలిని తెల్లబోయింది. జరిగిందంతా విన్నాక ఆగ్రహంతో ఊగిపోయింది. తన డ్యూటీ వరకు అక్కడే ఉండనిచ్చి తనతో పాటు రాత్రికి ఆసుపత్రికి తీసుకొచ్చింది. వస్తూనే ఇన్పేషెంట్ల వార్డులో ఉన్న గొప్పింటి ముసలాయనను చూసి మండిపోయింది. న్యాయం చెప్పవలసి వస్తే ఆసుపత్రిలో అడ్మిట్ చేసేంత రోగం అతనికి ఏమీ లేదు. అతన్ని టెస్టు చేసింది. తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.